వెలుకుర్తి గ్రామ నివాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. మీ వద్దకు వచ్చిన విశేషం ఏమంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ వార్తను మీకు తెలియజేయడానికి ఈ విధంగా మరి మీ గ్రామానికి వచ్చి ఉంటున్నాము. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతగా ప్రేమించినాడంటే తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించినాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. ఈ భూమి మీద ఎన్నో రకాల ప్రేమలు ఉంటూ వస్తున్నాయి. అయితే ఆ ప్రేమలో ఏదో రకంగా మరి కనిపించినట్టుగా స్వార్థం అనేది వెనకాల దాక్కొని ఉంటా ఉంటది. ఎంతగా ప్రేమిస్తారంటే తమకు లాభం ఉంటేనే ప్రేమిస్తారు, తమకు అవసరమై కొలది మాత్రమే ప్రేమిస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నట్టుగా మరి దేవాదేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రాణం పెట్టాడంటే ఆ కలవరిసిలో మనుషుల కొరకు ప్రాణం పెట్టేంతగా, రక్తం మొత్తం కారిపోయేంతగా ఆ కలవరిసిలో ప్రాణం పెడుతూ వస్తున్నాడు. ఎవరైనా మరి ఎవరి కోసమైనా ఒక రక్తపు చుక్కను దారపోయగలరా? నీకోసము నేను రక్తాన్ని దారపోస్తున్నాని కొంతమంది వీడియోలు పెడతా ఉంటారు. ఎవరు రక్తం పెట్టారంటే కోళ్ళ రక్తం, మేకల రక్తం తీసుకొని చేతుల మీద పోసుకొని ఇది నీ కొరకున్న రక్తం చిందించారని అబద్ధపు వీడియోలు పెడతా ఉంటారు. అయితే దేవాదేవుడు తన సొంత రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారబోస్తూ వస్తున్నాడు. ఎందుకు దారబోస్తూ వస్తున్నాడు అంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. ఈ భూమి మీద చూస్తే ఎన్నో రకాల మనుషులు ఉంటూ వస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చిన మనుషులు ఉంటూ వస్తున్నారు. ప్రతి మనుషుడు మరి పాపం చేస్తూ వస్తున్నాడు. ఎందుకయ్యా మనుషుడు పాపం చేస్తున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడి విధంగా సెలవిస్తూ వస్తున్నాడు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందంటూ వస్తున్నాడు. అంటే మనుషుడు పుట్టుకతోనే పాపం చేస్తూ వస్తున్నాడు. పుట్టితో పాపం చేసిన కారణాన్ని బట్టి మనుషుడు పాప ఫలితాన్ని అనుభవించక తప్పదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. పాపం వల్ల వచ్చు జీతము మరణమని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. ప్రేమైన సోదర, ప్రేమైన సోదరి, మరి పాపం నుంచి కలిగే ఆ మరణాన్ని మరి తొలగించుకోవట ఏ మనుషుని వల్ల కాదు. ఈ రోజులో చూస్తే శాస్త్ర సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నాము. ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నామని పరిశీలించుకుంటే మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఈ యొక్క అభివృద్ధి పురోగతి చెందుతూనే ఉంటూ వచ్చింది. మరి ఇక రానున్న దినాల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాము. మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మనుషుడు తన కలగబోయే మరణాన్ని తొలగించుకుంటా అసాధ్యము. మనుషుడు మరణమును దాటిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వరకు వెళ్ళేసరికి ఆ ప్రయత్నాలు చేసిన శాస్త్రవేత్తలే చనిపోతూ వస్తున్నారు. ఎవరికి అర్థం కావట్లా మనుషుడు ఎందుకు చనిపోతున్నాడు, మనుషుడు చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు, చనిపోయిన ఈ ఆత్మ ఏం చేస్తా ఉందని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు కనుక్కుంటూ వస్తున్నారు. చనిపోయిన తర్వాత మనుషుడికి ఒక లోకం ఉంది. ఆ లోకము ఎక్కడికి తీసుకెళ్తుంది? మనుషుడికి భూమి జీవించిన జీవితాన్ని బట్టి మనుషుడు ఏదో అనుభవించక తప్పదని శాస్త్రాలు కనుక్కుంటూ వస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని చిత్తాన్ని కనుగొనే వారికి, దేవుణ్ణి ఎరిగే వారికి దేవుని రాజ్యం ఉంది అని. అయితే ప్రేమ సోదర, ప్రేమ సోదరి, ఈ రోజు నువ్వు అనుకుని ఉండవచ్చు, నాకు యేసు ప్రభు తెలుసు, నేను యేసు ప్రభు నమ్ముతున్నాను, యేసు ప్రభుని మొక్కుతున్నాను, యేసు ప్రభుని ప్రేమించకుండా, యేసు ప్రభు నేను మరి వాక్యం చదవకుండా ఉండలేనని మరి అనుకుని ఉండవచ్చు. ప్రేమైన సోదర, ప్రేమైన సోదరి, నువ్వు అట్టి ఆ విధంగా నిర్ణయంతో ఉంటే సంతోషమే. కానీ ఒక ప్రశ్న మాత్రం మర్చిపోకు, నీకు యేసు ప్రభు తెలుసు కానీ యేసు ప్రభుకు నువ్వు తెలుసా? యేసు ప్రభుతో నీకు మరి సహవాసం ఉందా? యేసు ప్రభు చెప్తాడా ఈ బిడ్డ నా బిడ్డ అని? యేసు ప్రభు సాక్ష్యం ఇవ్వగలడా ఆ దూతల ఎదుట ఈ బిడ్డ నా బిడ్డ, నా నామమున రక్షింపబడ్డాడని? మరి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా? చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు నాకు తెలుసండి, మేము చర్చికి వెళ్తామండి. ఎప్పుడు వెళ్తామండి? క్రిస్మస్కి వెళ్తే మళ్ళీ జనవరి 1కి వెళ్తాము. ఈ విధంగా వెళ్తే యేసు ప్రభు మరి తెలుసుకుంటాడా? ఓ బంధువుల ఇంటికి వెళ్ళినట్టుగా సంవత్సరానికి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్తే మరి దేవునికి మనుషులకి తేడా ఏముంది? ప్రేమైన సోదర, ప్రేమైన సోదరి, ఈ ప్రేమ వార్తను కాదనకుండా మరి మీ వద్దకు తేవడానికే ప్రభువు తన సంకల్పాన్ని నిర్ణయిస్తూ వస్తున్నాడు. ప్రేమైన సోదర, ప్రేమైన సోదర, దేవుని బిడ్డగా ఉండి మరి దేవుని యొక్క మరి రాజ్యంలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటే ఈ లోకమే కావాలి, ఈ లోకమే శాశ్వతము, ఈ లోకంలోనే నేను ఉంటాను, ఈ లోకంలోనే జీవిస్తాను, ఈ లోకం ఉన్నంత వరకు నేను ఉంటానని భ్రమలో బ్రతుకుతున్నావేమో. ప్రేమైన సోదర, ప్రేమైన సోదరి, రేపు అన్నది మనది కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. ఏ దినమున ఏమి జరుగునో నీకు తెలియదు నరుడా
అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు వస్తున్నాడు. ధనవంతుడు ఎంత ధనం సంపాదించుకుంటున్నాడంటే తన ధనమును చూసి తానే గర్వించే విధంగా సంపాదించుకుంటూ వస్తున్నాడు. నా ప్రాణమా, ఇక చూడు నీకు కొరకు ఎంత సంపాదించి పెట్టినాడో, ఇక చూడు నీ కొరకు కొట్లలో ఎంత ధాన్యం ఉందో, ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చినా నీ ప్రాణానికి ఏమాత్రం డోకా లేదు. నీకు సుఖంగా నీకు సంతోషంగా ఉండడానికి నేను ఎంతో సంపాదించి పెట్టాను. కోట్లు కూడబెడుతూ వస్తున్నాను, బ్యాంకులు నింపుతూ వస్తున్నాను, ప్లాట్లు కొంటూ వస్తున్నాను. నీకు ఏ రోగం వచ్చినా ఏ కష్టం వచ్చినా నీకు ఏమాత్రం డోకా లేదు అని తన గర్వంతో ధనవంతుడు విర్రవేగిపోతూ వస్తున్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రోజు రాత్రి ప్రాణం తీసుకుంటే నీ ధనం ఏమవునరా అని దేవుడు అడుగుతూ వస్తున్నాడు. ధనవంతుడికి పిచ్చెక్కిపోతూ వచ్చింది. ఏంటి, నా ధనం నన్ను కాపాడలేదా? నేను సంపాదించిన ఈ ఆస్తి నన్ను కాపాడలేదా? నీ సంపాదించిన ఈ ఆస్తులు, ఈ పేరు ప్రఖ్యాతలు, ఈ ఐశ్వర్యము, ఈ సంపాదన నన్ను ఏమి కాపాడలేదా అని దేవుని అడిగితే, ఎట్లా కాపాడుతుంది బిడ్డ? మరణము నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీ దగ్గర ఏ మందు ఉన్నది బిడ్డ అని దేవుడు అడుగుతూ వస్తున్నాడు. ప్రేమైన సోదర, ప్రేమైన సోదరి, దేవుని యొక్క మాటలు కాదనకుండా మరి దేవుని మాటలు అంగీకరించు. మరణమును చూడకుండా మరి ప్రతి మనుషుడు దాటిపోవాలనుకుంటున్నాడు. కానీ ప్రతి మనుషుడు మరణాన్ని మరి తటస్థించగా తప్పదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. మరి ఈ మరణాన్ని దాటి పరలోక రాజ్యంలో నేను ఉండాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ కలవరిలో ప్రాణం పెడుతూ వస్తున్నాడు. ప్రేమైన సోదర, ప్రేమైన సోదరి, ఆ కలవరిలో చేతులు చాచి అడుగుతున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే అంటున్నాడు. ప్రేమ సోదర, ప్రేమ సోదరి, దేవుని ప్రేమ వార్తను కాదనద్దు. దేవుడు నాకు తెలుసండి, మా ఇంటిలో ఫోటో ఉందండి, ఆయన సిలువలో రక్తం పెట్టినట్టుగా నేను ప్రతిరోజు ఫోటో చూస్తానండి, ఉదయం లేగానే ఫోటోను ముద్దు పెట్టుకుంటానండి అని భ్రమలో ఉన్నావేమో. ప్రేమ సోదర, ప్రేమ సోదరి, అట్టి భ్రమలో ఉంటే బ్రతుకు మారదు. అట్టి భ్రమలో ఉంటే మరణము దాటిపోవు. ప్రేమ సోదర, ప్రేమ సోదరి, మరణమును దాటి బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ వస్తున్నాడు. జీవమును పునరుద్ధానమును నేనే అంటున్నాడు. మరణము దాటి రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంటే మరణము తర్వాత యుగ యుగములు ప్రభుత్వం జీవించే గొప్ప ఆధిక్యత ఉంది. ఈ లోకము శాశ్వతము కాదు, దేవుడితో ఉండేదే శాశ్వతమైన జీవము. దేవుడితోనే ఉండాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. దేవుడు మరి ఈ విధంగా సెలవిస్తూ వస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ హృదయము నాకు కిమ్మని కోరుతూ వస్తున్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే దేవతలుగా పిలబడిన వారు, దేవులుగా పిలబడిన వారు నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కోరుతూ వస్తున్నారు. అయితే ఈ ప్రేమగల దేవుడు నేనేం కోరట్లేదు, కేవలం నీ హృదయం మాత్రమే కోరుతున్నాడు. మరి హృదయం అంత పరిశుద్ధంగా ఉందా అంటే మన హృదయం ఏమాత్రం పరిశుద్ధంగా లేదు. బైబిల్ గ్రంథము సెలవిస్తూ వచ్చింది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇంత భయంకరమైన రోగంతో ఉన్న హృదయాన్ని దేవుడు కోరుతూ వస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ రోగంతో ఉన్న హృదయాన్ని కోరుతున్నాడు అంటే బాగు చేద్దామని కొడతా ఉన్నాడు. హృదయం నాకు ఇవ్వు బిడ్డ, ఈ పాడైపోయిన హృదయం నాకు ఇవ్వు బిడ్డ, నేను బాగు చేస్తా, నేను దీన్ని కడుగుతానయ్యా, దీన్ని శుద్ధి చేస్తానయ్యా అని దేవుడు నీ కొరకు నా కొరకు ప్రేమతో శిలువలో పిలుస్తూ వస్తున్నాడు. ప్రేమ సోదర, ప్రేమ సోదరి, దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెడుతూ వస్తున్నాడు. ఆ కలర్శిలో ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడుతూ వస్తున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చనిపోయాడు, తాను చనిపోవలసిన అవసరం ఏమున్నది, తాను చనిపోకుండా మరి దిగి వచ్చి మమ్మల్ని రక్షించవచ్చు కదా, ఈ ప్రాణం పెట్టకుండా ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకుంటున్నారు. అయ్యో ప్రేమ సోదర, ప్రేమ సోదరి, ప్రాణం పెట్టిన వాడికి, ప్రాణం ఇచ్చేవాడికి ప్రాణం తీసుకునే శక్తి లేదా? 3వ దినమున తిరిగి లేచిన గొప్ప దేవాదేవుడిగా ఉంటూ వస్తున్నాడు. ప్రేమ సోదర, ప్రేమ సోదరి, భూమి మీద మనకు ప్రతి వ్యక్తికి మరి జన్మదినం ఉంది, మరణదినం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి తిరిగి లేచిన దినం ఉందండి. నేను కూడా ఆ విధంగా తిరిగి లేస్తామని నిరీక్షణ ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేస్తూ వస్తున్నాడు. ఈ నిరీక్షణ నీకు కూడా కావాలనుందా? నేను కూడా చనిపోతే తిరిగి లేస్తాను, ప్రభుతో ఉంటాను, ప్రభుతో నీ నిత్యం ఉండాలని ఆశపడుతున్నట్లయితే ప్రేమ సోదర, ప్రేమ సోదరి, బైబిల్ గ్రంథము సెలవిస్తూ వచ్చింది, ఇదే మిక్కిలు అనుకున్న సమయము, ఇదే రక్షణ దినము, నేడు అని సమయం ఉన్నప్పుడే ప్రభు యుద్ధంగా రమ్మని పిలుస్తూ వస్తున్నాడు. ఈ రోజు మంచిగా లేదండి, ఈ రోజు ఆదివారం అండి, సుఖంగా తింటాను, తాగుతాను, మరి రేపటి దినము సోమవారము పని చేసుకుంటూ వెళ్తానని ఏదో ఒక రోజును వాయిదా పెట్టుకోవద్దు.
వాయిదా అనేది మనది కాదు. ప్రేమ సోదరి దేవుని మాటలను కాదనకుండా మరి ఈ రోజు మీ గ్రామానికి వచ్చిన ప్రేమ వార్తను కాదనకుండా మరి యేసు వైపు చూడమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. మరి మీకు ఇష్టమైతే ఈరోజు సాయంకాలం ఈ ఊర్లోనే వడ్లరామయ్య ఇంటి దగ్గర మరి సాయంత్రము సువార్త కూడిక ఉంది. మీరందరూ వచ్చి అనేకమైన దేవుని యొక్క ఆత్మీయ సంగతి తెలుసుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.